హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రమీలా డ్రీమ్స్. మీరు చాలా రకాల చికెన్ బిర్యానీలు అయితే చేసుకుని టేస్ట్ చూసి ఉంటారు, కానీ ఇలాగ సడన్గా నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా ఒకసారి చేసి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చక్కగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే కారం కూడా మన స్పైసీస్ బట్టి, అలానే టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక స్పూను చికెన్ మసాలా, అలానే బిర్యానీ మసాలా ఒక స్పూను, ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి, వాటర్ చక్కగా ఉన్నది. ఇంకా అలానే ఒక చాయ్ గ్లాసులు పెరుగు వేసుకొని చక్కగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక టైం ఉంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే చాలా మసాలా అంతా పడుతుంది చికెన్ ముక్కలకి. అది ఒక సైడ్కి పెట్టిన తర్వాత మనం బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్, లేదంటే నార్మల్ రైస్తో చేయొచ్చు. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. చక్కగా కడిగేసుకొని నానబెట్టుకొని ఒక సైడ్కి పెట్టాను. అది నానేలోపు అయితే నేను తాలింపుకి పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లోనే అదే రైస్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మన మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్, అలానే మన పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చక్కగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలి. మీడియం మంట మీద ఇదంతా చేస్తూ ఉండాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే చక్కగా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం మంట మీద పెట్టేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ అయితే మీరు ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి చేయండి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. ఇంకో 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది కదా, అంటే మొత్తము గ్రేవీ అంతా ఇంకిపోవాలి. ఆ టైంలో అయితే మనము ముందుగా కడిగేసి ఉంచుకున్న రైస్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే బియ్యం కూడా మసాలా అంతా పట్టాలి కదా. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచిన తర్వాత అయితే మనం ఒక గ్లాసుకి 2 గ్లాసులు అనగా, అంటే మనకు బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర పడుతుంది, ఇంకా నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాసులు పడుతుంది. నేను గిన్నెడు బియ్యం వేసుకున్నాను, దానికి 2 గిన్నెల నీళ్ళు అయితే వేసుకొని 1 నిమిషం కలిపేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా, ఇంకా అంటే ఇప్పుడే మనకి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదనేది టేస్ట్ చూసుకోవాలి. నేనైతే డైలీ చేస్తుంటాను కాబట్టి ఇంకా అంచనా ప్రకారం వేసేసాను. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోతాయి కరెక్ట్గా. ఇంకా వేసుకున్న తర్వాత 1 నిమిషం అయితే కలిపేసుకొని చక్కగా అయితే రైసు చికెను అంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట అయితే చక్కగా కలిపేసుకుంటే అండి మన టేస్ట్ చికెన్ బిర్యానీ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. కంపల్సరీ టేస్ట్ చెయ్యండి. చూసారా, అయిపోయిన తర్వాత ఆపేసుకొని ఒక 10 నిమిషాలు సైడ్కి అలా పెట్టేయాలి. వెంటనే అంత ఎక్కువగా కలిపేయకూడదు. ఒక 10 నిమిషాల తర్వాత మనం చూసారా ఎంత పొడిగా ఎంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కంపల్సరీ అయితే ట్రై చేయండి. స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.